మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో ఈ రాత్రి కూడికలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందామా? మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా రక్షకుడా, మీ సన్నిధిలో మిమ్మల్ని కలుసుకునే గొప్ప తరుణం ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవండి. నీ మాట చనిపోయిన లాజరును తిరిగి బ్రతికింపచేసింది. ప్రభువా, నీ మాట ఎండిన ఎముకలను మహాసైన్యంగా చేసింది. దేవా, అటువంటి శక్తి కలిగినటువంటి మాటలు మరలా ఈ దినాల్లో మాకు దొరుకుతున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చివరి దినాలు ఏర్పరచబడిన వారిని సైతం అపవాది మోసం చేస్తున్న ఈ దినాల్లో ప్రభువా, నీ వాక్యంతో మమ్మల్ని అంటు కట్టండి. బండ మీద కట్టబడిన ఇల్లు వలె మా బ్రతుకులు ఉండునట్లుగా మీరు ఆశీర్వదించండి. మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ బలహీనుల్ని బలపరచమని, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరచమని, రక్షణ లేని వారికి మీ రక్షణ అనుగ్రహించమని మీ సన్నిధిలో గోజాడుతూ ఉన్నాను. వాక్యం దాళంగా రాకుండా అడ్డుపడే ప్రతి చీకటిని యేసునామములో బంధించి ఆజ్ఞాపిస్తూ యేసునామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయికి వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించియుండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. దైవజనుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. పౌలు కొరింథీయులకి 2 పత్రికలు రాశాడు. 2వ పత్రికలో నాకు నెమ్మది లేదు, కారణం తీతు కనబడలేదు అనేటువంటి విషయాన్ని క్లియర్గా వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈయన పాత పేరు సౌలు. దేవుని సంఘాన్ని హింసించి బాధించేవాడు, ధర్మశాస్త్రమందు ఆసక్తి కలిగిన వాడు, తనకు ప్రాణాధారమై ఉన్నట్టు దేవుని బిడ్డలను బాధించుచూ ఉండేవాడని అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అటువంటి మూర్ఖత్వంతో నిండిపోయిన వ్యక్తిని దేవుడు దమస్కు దగ్గర దర్శించినాడు. పౌలుగా మారిపోయాడు. సంఘాన్ని బాధించేవాడు సంఘం కొరకు ప్రాణం పెట్టువాడిగా మారిపోయాడు. సంఘ భారంతో నింపబడిపోయాడు. ప్రభు నీ హృదయాన్ని మార్చినప్పుడు నీవు కూడా అలాగా ఉంటావనే విషయం నువ్వు మర్చిపోవద్దు. మరి నువ్వు మారినావా? ప్రభుకు నీ హృదయంలో చోటిచ్చావా? నీ పాపముల విషయమై నువ్వు పశ్చాత్తాపడ్డావా? దేవుడు నీకు ఇచ్చిన దినాలను నువ్వు వ్యర్థం చేసుకోవద్దు. ప్రభు నిన్ను ప్రేమించి మీ ప్రాంతంలో ఈ కూడికలు ప్రభు ఏర్పాటు చేశారు. ధనవంతులు ఈ కూడికలను ఏర్పాటు చేయలేదు. పేదలు తమ కష్టార్జితాన్ని దాచుకొని దేవుని వాక్యం మా ప్రాంతంలో వినిపించబడాలన్న ఉద్దేశంతో ఈ కూడికలు ఏర్పాటు చేశారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా ఈ 3 దినాలు ప్రభు మీతో మాట్లాడతారు. ఆయన వాక్యం మీ హృదయాలను కదిలిస్తుంది. ప్రతి పరిస్థితిలో నువ్వు ఎలాగున్నావో ఆయన వాక్యమే నీకు తెలియచేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు దర్శించిన తర్వాత పౌలు సువార్త ప్రకటించడం తప్ప మరి దేని విషయమై తనకు శ్రద్ధ లేదు. తన ప్రాణాత్మ దేహాలు దేవుని రాజ్యం కట్టాలన్న పరితాపంతో పనిచేశాడు. మొదట్లో ఆయన మారాడు అంటే ఎవరు నమ్మకపోయినా తర్వాత దినాల్లో దేవుడు బర్నబాను ఉపయోగించుకొని పౌల్ని యెరూషలేములో ఉన్న పెద్దలకి బర్నబా పరిచయం చేయడాన్ని మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 26-27 వచనాలు చదువుకుందామా? అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతన్ని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. బర్నబాకి సంఘంలో మంచి సాక్ష్యం ఉంది. తన భూమిని అమ్మి అది అపోస్తలుల పాదముల యొద్ద పెట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై సత్పురుషుడుగా సాక్షిగా బర్నబా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి బర్నబా పౌలు గురించి సాక్ష్యం ఇవ్వగలిగినాడు. మార్గ మధ్యంలో దేవుడు ఈ సౌలును దర్శించి పౌలుగా మార్చాడని, అతనికి ఆ సమయంలో దృష్టి పోయింది, అననీయ వచ్చి ప్రార్థన చేస్తే దృష్టి కలిగిందని
ఈ విషయాలు వారికి తెలియజేసినప్పుడు పెద్దలు సమ్మతి పడ్డారు. పౌలు బర్నబాలు అంత్యోక్యలో ఉన్నప్పుడు వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు ప్రత్యేకించుడని వారితో చెప్పాను. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనంలో ఈ విషయాలు తేటగా వ్రాయబడ్డాయి. అంటే దేవుడు పౌలుని బర్నబాని కలిసి పని చేయమని బయలుపరిచినాడు. దేవుని అత్యున్నతమైన కృపను బట్టి కొంతకాలం వారు కలిసి పనిచేసినారు. ఒకరోజు పౌలు చెప్పాడు, మనం ఎక్కడెక్కడైతే సేవ చేసినామో ఆ ప్రాంతాల్లో ప్రజలు ఎలాగున్నారో చూసొద్దామని బర్నబాతో అనినప్పుడు బర్నబా దానికి సంతోషంగా అంగీకరించాడు. కానీ బర్నబా మార్కుని తీసుకుని వెళ్దామన్నాడు. పౌలు మార్కొద్దు, ఎందుకంటే అతడు కొంతకాలం మనతో ఉండి మనల్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. అటువంటి వ్యక్తిని, సేవా విలువ తెలియని వ్యక్తిని వద్దు అంటున్నాడు పౌలు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనం. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును వాడ ఎక్కి పాఫు నుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. బర్నబా మనం విడిచిపెడితే ఆ వ్యక్తి పాడైపోతాడు, వెనక్కి వెళ్ళిపోతాడు, మనం ఆత్మను పోగొట్టుకుంటాం అంటాడు బర్నబా. పౌలు అంటాడు, వెనక్కి వెళ్ళిపోయే వారిని తీసుకొని వచ్చి మనం సేవలో ఉపయోగిస్తే సేవ విలువలే పోతాయి అంటాడు పౌలు. బర్నబా అంటాడు, బలహీనలను ఎట్టకొట్ట పట్టుకు రావాలంటాడు. మన ముఖ్యం కాదు, సేవ ముఖ్యమైంది, మన బలహీనల విషయంలో కొంచెం కఠినంగా ఉందామంటాడు పౌలు. బర్నబా ఆలోచన చేసే విధానం వేరుగుంది, పౌలు ఆలోచన చేసే విధానం వేరుగుంది. యాక్చువల్గా బర్నబాకు ఈ మార్కు అని మారు పేరు కలిగిన యోహాను సమీప బంధువుడని చరిత్ర ప్రతుల్లో మనం చూస్తాం. ఈ మార్కు అని మారు పేరు కలిగిన యోహాను ఇల్లు ఎప్పుడూ ప్రార్థన ధూపంతో నిండి ఉంటుంది. పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు వాళ్ళ ఇంట్లో కొద్దిమంది కూడి కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురుని చెరసాల నుంచి బయటికి తీసుకుని వచ్చినాడు. ప్రార్థనాపూర్వకంగా యోహాను పెంచబడ్డాడు. ప్రార్థనా పరులు ఆ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ప్రార్థనలు జరిగితే దేవుని దూత వచ్చి చెరసాల్లో ఉన్న వారిని బయటికి తీసుకుని వచ్చింది. సేవకుడు నిద్రపోయినా ఆ ఇంట్లో వాళ్ళు నిద్రపోరు. అటువంటి భక్తిలో పెంచబడిన యోహాను పరిచర్య చెయ్యాలనే ఆశతో వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ బలహీనుని బట్టి ఇద్దరు పరిశుద్ధుల మధ్య సమస్య వచ్చేసింది. నువ్వు బలహీనంగా ఉంటే ఎక్కడో ఒక చోట సమస్య పునరావృతం అవుతుంటుంది. నిన్ను బట్టి దేవుని కార్యాలు ఆగిపోతాయి, దేవుని చిత్తం బద్దలైపోతూ ఉంటుంది. నాగటి మీద చేయి పెట్టిన తమ్ముడా వెనుదిరిగి చూడమాక, మరణమైన దేవుని సేవలో అది నీకు గొప్ప ఆశీర్వాదం. సైనికుడు యుద్ధభూమిలో చనిపోతే అది వీరమరణం అయిపోతుంది, కానీ సైనికుడి ఇంటి దగ్గర చనిపోకూడదు. ఈ యోహాను ఆ తర్వాత కాలంలో తప్పు తెలుసుకుని మరలా పౌలును కలుసుకున్నాడు. కానీ పౌలు బర్నబాలు మరలా కలిసి పనిచేసినట్లుగా బైబిల్ మనకు చెప్పదు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనుడి. మార్కు మరలా తిరిగి కలుసుకున్నట్లు లేఖనాలు మనకు నిరూపిస్తా ఉన్నాయి. మరి దేవుని చిత్తమును పౌలు బర్నబాలు సంపూర్ణంగా నెరవేర్చలేక మధ్యలోనే ఆగిపోయారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, బర్నబా మార్కుని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సువార్తను ప్రకటించుచు ఉన్నాడు. బర్నబా మార్కుని వెంట పెట్టుకొని వెళ్ళినప్పుడు సహోదరుల యొక్క సమ్మతి బర్నబాకు దొరకలేదు, పౌలు శీలకు దొరికింది. అందుకే కృపకు వాళ్ళు అప్పగించబడ్డారని బైబిల్లో రాయబడింది. సంఘానికి వ్యతిరేకంగా, సహోదరులకు వ్యతిరేకంగా నువ్వు చేయొద్దు. గొప్ప త్యాగభరితుడు బర్నబా తన భూమిని అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టాడు.
తన మాటకు యెరూషలేములో పెద్దలు అంగీకరిస్తుండేవాళ్ళు. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొన్న సత్పురుషుడు. కానీ దైవజనుడు ఎందుకు చెబుతున్నాడో అని ఒక క్షణం ఆలోచించలేకపోయాడు. ప్రభు నీకు అనేకమైన ఆత్మ సంబంధమైన పాఠాలు ప్రభు నీకు నేర్పి ఉంటాడు. అనేక విషయాలు ప్రభు నీకు బయలుపరిచి ఉంటాడు. ప్రభు నిన్ను నడిపిస్తూ ఉండుంటాడు. కానీ ఒక చిన్న అవిధేయత నిన్ను సేవలో నుంచి వెనక్కి తీసుకొని వెళుతుందనే విషయం నువ్వు మర్చిపోవద్దు. నువ్వు కొంచెం తగ్గించుకో, పెద్దలకు లోబడు, కృపకు అప్పగించుకొని పనిచేయి. ఈ తరాన్ని ప్రభు చేతుల్లో పెట్టాలనే గురితో ప్రయాణించి. దేవుని బిడ్డలారా, పౌలు ఇక్కడ దేవుడు సువార్త ద్వారాలు తెరిచాడు. అది దైవజనుడికి ఎంతో సంతోషంగా ఉంది. కానీ అదే సమయంలో తీతు కనబడలేదని మనసులో నెమ్మది లేని వాడిగా బాధపడుతున్నాడు. ఎందుకని? ఆల్రెడీ ఒకసారి బర్నబాని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తీతును పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేడు. తన జీవితంలో బర్నబా విషయంలో ఎంత నలిగిపోయి ఉంటాడు. తనను పెద్దలకు పరిచయం చేసి మరలా ప్రపంచమంతటా దేవుని పని చేయడానికి బర్నబా ఇచ్చిన సహకారం పౌలుకి ఎనలేనిది. కారణాలు ఏమైనా తన అంతరంగం క్షోభిల్లుతూ ఉంది. ప్రభువా, ఒక సేవకుడిని ఆల్రెడీ నేను పోగొట్టుకున్నానే, మరలా ఇప్పుడు ఈ సేవకుడిని నేను పోగొట్టుకోలేను. ఇప్పుడు నాకు తీతు కనబడ్డం లేదు. నీవైతే సువార్త ద్వారాలు తెరిచావు, నాకు మంచి సమయం దొరికింది. కానీ సేవకుడు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేదు. నా ప్రియమైన వారలారా, నా అంతరంగంలో ప్రభు పెట్టిన అంశం ఏంటంటే, పౌలు మనస్సాక్షి కొట్టుకుంటుంది. బర్నబాని విడిచిపెట్టడం తప్పని పౌలుకి ఎవరు చెప్పలేదు. బర్నబా వెళ్ళిపోయినా పౌలు పరిచర్య ఆగిపోలేదు. బర్నబా పౌలుని విడిచిపెట్టి వెళ్ళడం వలన ఆర్థికంగా పౌలు ఏమి ఇబ్బంది పడలేదు. కానీ మనస్సాక్షి కొట్టుకుంటుంది. దేవుడు మమ్మల్ని ఇద్దరిని కలిసి పనిచేయమన్నాడు. ఒకవేళ కలిసి చేసి ఉంటే ఎంత బాగుంటుంది. ఇంకెన్ని ఆత్మలను ప్రభు కొరకు మేము సంపాదించి ఉండేవాళ్ళం. ప్రియులారా, నీ మనస్సాక్షి పనిచేస్తుందా? ఎవరో వచ్చి నువ్వు ఇలాగ చేసావని చెప్పడం కాదు. దేవుడు నీ పాపాన్ని నీకు బయలుపరచటం కాదు. ఇతరులు నిన్ను నడిపించటం నేను తప్పని నేను చెప్పట్లేదు. దేవుడు నీ పాపాన్ని బయలుపరచటం తప్పని కూడా నేను చెప్పట్లేదు. కానీ నీ మనస్సాక్షి ఏం చేస్తుంది? అది వాత వేయబడిందా? అది చనిపోయిందా? నువ్వు వెళుతున్నటువంటి త్రోవలో అది దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా నడిచావనేటువంటి విషయం నీ అంతరంగం నీతో మాట్లాడుతూ ఉందా? దేవుని కార్యాలను బట్టి సంతోషించే, దేవుని కార్యాలను బట్టి పౌలు ఉల్లసించట్లేదు. కానీ సేవకుడు కనబడలేదనే బాధ పౌలును భక్షిస్తూ ఉంది. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ మనస్సాక్షి పనిచేస్తే నువ్వెలా ఉంటావు? నువ్వెలా ఉంటావండి? పౌలు తిమోతికి పత్రిక వ్రాస్తూ అంటాడు, పూర్వము నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి తిమోతి, తెలియక చేశా, అందుకే ప్రభు నన్ను కనికరించాడు అంటున్నాడు. బిడ్లరా, తిమోతికి తన తప్పిపోయిన స్థితి చెప్పవలసిన అవసరమే ఉంది. దేవుడు తన్ను వాడుకుంటున్న స్థితిని చూచి ఒకవేళ తిమోతి పౌలు ఏమైనా గొప్పవాడేమో అనుకోకుండా ఉండాలని పౌలు అభిప్రాయం. ప్రపంచమంతటికి దీవెనకరంగా పౌలుని చేశాడు. కానీ పౌలు ఇంటర్నల్ కాన్సెప్ట్ ఏంటంటే, నేనేదో గొప్పవాడిని తిమోతిని అనుకోమాక, నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి. నా మనస్సాక్షి చెబుతూ ఉంది, నేను సంఘాన్ని హింసించాను కాబట్టి అపోస్తలుని అనిపించుకోవడం నేను యోగ్యుని కానంటాడు పౌలు. నీ మనస్సాక్షి పనిచేస్తే నీవెన్నడూ గొప్పవాడిగా తలంచలేవు ప్రియుడా. దేవుడిని ఎంత బలంగా వాడుకున్నా నువ్వు దౌర్భాగ్యుడు అనే సంగతి నువ్వు మర్చిపోలేవు. పౌలు కంటే తిమోతి చిన్నోడండి. పౌలు సేవలో రక్షించబడినవాడు. అతని దగ్గర తన అంతరంగం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ మనస్సాక్షి పనిచేస్తే నీ హృదయంలో దాపరికమైనది ఇంకేది ఉండదు. పేతురు 2 పత్రికలు రాశాడు. కానీ ఆ పత్రికల్లో నేను యేసయ్యని ఎరగనని అబద్ధమాడాననేటువంటి విషయం రాయలేదు ఆయన.
పౌలు తన జీవితాన్ని సేవకుడి ఎదుటి విప్పాడు, సంఘం ఎదుటి విప్పాడు, ప్రపంచం ఎదుటి విప్పాడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అది పాప నియమే గాని మరొకటి కాదంటున్నాడు పౌలు. 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇటు మరణమునకు లోనుగా శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు. తన మనస్సాక్షి మాట్లాడుతూ ఉండగా రాసిన పత్రికలండి ఇవి. దేవుని ఆత్మ పౌల్ని ఒప్పింపు చేస్తా ఉంది. నా ప్రియులరా, నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావడం లేదంటున్నాడు. చెయ్యగోరిని కీడే నేను చేస్తున్నాను అంటున్నాడు. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఎలయనగా నేను చేయునిది నేను ఎరుగును, నేను చేయని చేయించున్నది చేయక ద్వేషించున్నదే నేను చేయుచున్నాను అంటున్నాడు. ఇన్ని విషయాలు తన అంతరంగానికి చెందిన విషయాలు, తనలో పనిచేస్తున్న పాప నియమానికి సంబంధించిన విషయాలు సంఘానికి అవసరమా? ఎస్. నేను అనుకుంటున్నాను సంఘం పౌల్ని ఎలా ఊహించుకుంటూ ఉందో. మా పాస్టర్ గారు అంతర్జాతీయ సువార్థికుడు. మా పాస్టర్ గారు ప్రభునామంలో దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, రోగుల్ని బాగు చేస్తున్నాడు. మా పాస్టర్ గారు నడికొట్టులో కూడా స్వస్తుంది. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ సువార్త ద్వారాలు తెరవబడుతున్నాయి. మా సేవకుడిని చూసి దెయ్యాలు గడగడ వణికిపోతా ఉన్నాయి అని ఎక్కడైనా సంఘస్థులు అనుకుంటారేమోనని. మీరు నా గురించి అట్లా అనుకుంటారా? నేను చూడండి ఎలాగున్నాను. దౌర్భాగ్యుడండి. నా అవయవముల్లోనున్న పాప నియమానికి నన్ను చెరబట్టేది లోపరుచుకుంటుంది. అది వేరొక నియమం, అది పాప నియమే కానీ మరొకటి కాదు. నా ప్రియులరా, దేవుని వాక్యం వినుచు ఉండగా నీ మనస్సాక్షి పనిచేస్తుంది. మనం దేని విషయంలో అతిశయించడానికి వీల్లేదు. కృపచేత మనం రక్షించబడ్డాం, కృపచేత పరిశుద్ధపరచబడ్డాం, కృపచేత ప్రభు మనల్ని సహవాసానికి తీసుకొచ్చాడు, కృపచేత సియోను కొరకైన ప్రత్యక్షతను ప్రభు మనకిచ్చాడు. మనలో ఏమీ లేదు, కృపే మనల్ని ఇప్పుడు వరకు నడిపించింది, ఇక ముందుకు కూడా నడిపించేది కృపే. కానీ నువ్వేమనుకుంటున్నావు? నీ మనస్సాక్షి పనిచేస్తే ఎవ్వరూ నీ జీవితాన్ని ప్రశ్నించడానికి వీలు లేకుండా నీ హృదయాన్ని విప్పుతావు. పౌలు తీతుకు పత్రిక రాస్తూ ఒక విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులో విడిచిపెట్టాను తీతు అంటాడు. అక్కడ ఆ విషయం నన్ను పట్టుకుంది. లోపముగా ఉన్న వాటిని దిద్ది. పౌలు అక్కడున్నటువంటి క్రేతీయుల మధ్య ఉన్న లోపాలను ఎందుకు దిద్దలేకపోయాడు? ఎందుకు అక్కడ పెద్దలను నియమించలేకపోయాడు? కారణాలు ఏంటో ఇక్కడ వ్రాయబడలేదు. కానీ తీతు నువ్వు ఆ పని చేయాలి. తాను చేయలేకపోయాడు, మరి తీతు ఎలాగ చేయగలడు? నువ్వు చెయ్యలేని దానిని నీతోటి సేవకులతో నువ్వు పంచుకోగలవా? బ్రదర్, అటువంటి భక్తి నేను చేయలేకపోయాను, కానీ ఈ ఉన్నతమైన భక్తి నువ్వు చెయ్యి. నేను సంఘాన్ని ఇలాగ నడిపించలేకపోయాను, కానీ నువ్వెలా నడిపించు. నీ మనస్సాక్షి పనిచేసినప్పుడు నీవు సంఘక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటావు, కానీ నీ పేరు ప్రఖ్యాతులను దృష్టిలో పెట్టుకోలేవు. ఎస్, నేను దీన్ని చేయలేకపోయాను, నాకు ఆ కృప ప్రభు ఇవ్వలేదు, లేకపోతే నేను ఆ కృపను పొందుకోలేకపోయాను. నువ్వు ధైర్యంగా నీతో ఉన్న వారికి చెప్పి వారి ద్వారా సంఘం
మేలుకరంగా బాగు చేయబడాలని నువ్వు తలంచుతావు. నీ మనస్సాక్షి పనిచేసిందా? సంఘం విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో, నీ కుటుంబ విషయంలో. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువు. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరన్న సంగతి నీవెరుగుదువు. వారిలో ఫుగెల్లు, హెర్మగొనే అని వారున్నారు. తిమోతి, ఆసియాలోని వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయినా ఆ సంగతి నీకు తెలుసుగా, వెరుగుదు. తన ద్వారా దేవుడు చేసిన కార్యాలని యెరూషలేములో పెద్దలకి తెలియజేశాడు పౌలు. తన్ను విడిచిపెట్టి పోయిన వారి సంగతి తనకు సమీపంగా ఉన్న తిమోతికి చెప్తున్నాడు. తన ఓటమిని, లేకపోతే తన బలహీనతలను తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. ఎంత ఓపెన్ హార్ట్గా పనిచేశాడండి. తన అంతరంగంలో ఏది దాచుకోలేదు. ప్రియులారా, ఈ వర్తమానం నేను మీకు బోధిస్తున్నాను ప్రభువు నామంలో. కానీ నేను అలాగ ఉన్నానా? నాకు ఒక ప్రార్థన అక్కరున్నది. అదేంటంటే, మీరు ప్రార్థిస్తారని నేను చెప్తున్నా. నేనేం ప్రకటిస్తున్నానో నేను అలాగనే జీవించాలి. నా కాలాన్ని అలాగనే నేను ముగించాలి. అదే నా ప్రేయర్ రిక్వెస్ట్. దేవుని దగ్గర వేషధారిగా ఉండడం నాకు ఇష్టం లేదు. నా హృదయం విప్పబడి పని చేయాలని నేను కోరుకుంటున్నాను. అది నాతోటి సేవకులు ఎదుట నన్ను ప్రేమించి, ప్రభువును బట్టి నన్ను ప్రేమించి, వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టిన సంఘం ఎదుట నేను నిర్దోషిగా నిలబడగలుగునట్లుగా నా కొరకు ప్రార్థించండి. నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కాదు ముఖ్యమైన విషయం. నా మనస్సాక్షి నా గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తుంది అనేది ప్రాముఖ్యమైన విషయం. నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు తిమోతి. ఆసియాలోని వారందరూ వెళ్ళిపోయారు తిమోతి. బలహీనతలు, వాటమిని చెప్పడానికి ఎవరైనా ఇష్టపడతారా? నీ మనస్సాక్షి పనిచేస్తే నీ ఓటమిని నీ తోటి సేవకులతో పంచుకుంటావు. అప్పుడేం జరిగింది? దేవుడు నీ ఒప్పుకోల్ని కనికరిస్తాడు. నీ మనస్సాక్షి కొట్టుకునే విధానాన్ని ఆయన గమనిస్తాడు. నువ్వు ఎంత లోతుగా నీ జీవితం ఉండాలని ఆశిస్తున్నావు అది గమనిస్తాడు. బహుబలంగా దేవుడు ఆసియాలో పౌలును వాడుకున్నాడు. అపొస్తల కార్యములు 19వ అధ్యాయము 26వ వచనం చదివినప్పుడు, చేతులతో చేయబడినవి దేవతలు కావని పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు ఆసియానంతటా యేసే దేవుడిని ఒప్పించాడంట. అక్కడ దేమేత్రి అనే కంసాలి ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. అతడు ఆర్తెమీదేవి యొక్క వెండి గుళ్ళను చేసి దాన్ని ప్రజలకు అమ్ముతూ ఉంటాడు. పౌలు వలన అతని వ్యాపారం దెబ్బతినిపోయింది. పౌలు స్వార్థ ప్రకటిస్తుంటే ఆర్తెమీదేవిని ఆరాధించువారు విడిచిపెట్టి ప్రభు వైపుకి వచ్చేశారు. కాబట్టి ఆ బొమ్మలు ఇప్పుడు ఎవడు కొంటాడని ఎక్కువ తయారు చేశాడు. పౌలు వచ్చి ఆయన బిజినెస్ని దెబ్బతీశాడు. ఆర్తెమీదేవి మహిమ తగ్గిపోయిందండి పౌలు కాలంలో. దేవతల మహిమను తగ్గించేశాడండి. బొమ్మల వ్యాపారాలను దెబ్బతీశాడండి. తిమోతి, నీవు అది చూస్తున్నావేమో. ఏది? దేవుడు నన్ను ఆసియాలో వాడుకున్న విషయాలు నీకు తెలుసు. కానీ నీకు ఒక విషయం తెలుసా? ఇది కూడా గుర్తుపెట్టుకో. అయినా నీకు తెలుసులే, కానీ గుర్తుంచుకో. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపెట్టిపోయారండి.
పౌలు ఏం పాపం చేశాడని ప్రజలు పౌలు విడిచిపెట్టారు? పౌలు యేసులాగా ప్రభుని సేవించాడు. కానీ ప్రజలకి పౌలు వెళుతున్నటువంటి ఆ వైరాగ్యం, పౌలు వెళుతున్నటువంటి ఆ త్రోవ, పౌలు భక్తి విధానం వారికి కష్టం కలిగించి ఉండొచ్చు. పౌలు వెర్రుడండి. ఎంత వెర్రివాడంటే, ఆగ ప్రవక్త నువ్వు యెరూషలేముకి వెళితే నిన్ను ఇలాగ బంధిస్తారంటే, ఆ మాట విని అక్కడున్న వాళ్ళందరూ ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తారు మీరు? ఎందుకు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తారు? బంధించబడ్డానికి ఏంటి, చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ఆగ ప్రవక్త ప్రవచిస్తున్నాడు నువ్వు ఇలా బంధించబడతావని. పౌలు అంటాడు బంధించబడ్డానికి కాదు, చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు ప్రవక్త ద్వారా నువ్వు బంధించబడతావు నాయన అని తెలియజేస్తుంటే, ప్రభువా నువ్వు నా కొరకు ప్రాణం పెడితే నేను నీ కొరకు ప్రాణం పెట్టుద్దా? పౌలు అంతరంగాన్ని, పౌలు చెప్పిన సువార్త విని ప్రజలు రక్షించబడ్డారు. కానీ ఆసియా ఖండపు ప్రజలకి పౌలు అంతరంగంలో ఉన్న ఆవేదన అర్థం చేసుకోలేక, అయినా కక్ష చేతను కానీ మెషి చేతను కానీ సువార్త ప్రకటించబడుతుంది, అది నాకు సంతోషం అన్నాడు. విడిచిపెట్టిపోయిన వాళ్ళు పని చేయాలని పౌలు కోరుకున్నాడు, కానీ వారు నష్టపోవాలని పౌలు ఆశించలేదు. ప్రజలు మనతో ఉన్న ప్రభు పని జరగాలి, మనల్ని విడిచిన ప్రభు పని జరగాలి. అది క్రీస్తు ప్రభు యొక్క హృదయం, అది పౌలు యొక్క హృదయం. నీ మనస్సాక్షి పనిచేస్తే నీవు కూడా అలాగా పౌలులాగా ఉంటావు. అప్పుడు ఒకవేళ అందరూ పౌలుని విడిచిపెట్టి వెళ్ళారేమో ఆయన కాలంలో. ఇప్పుడు ఆసియాలో గొప్ప పని జరగడం లేదా? భారతదేశంలో ఉద్యమాన్ని మనం చూడటం లేదా? చైనాలో అండర్ గ్రౌండ్ చర్చెస్లో దేవుని వాక్యం ప్రకటించబడి ప్రజలు మార్పు చెందట్లేదా? సౌత్ కొరియా నుంచి మిషనరీలు ప్రపంచమంతా వెళ్ళడం లేదా? నా ప్రియులారా, ఒకవేళ నీ మనస్సాక్షి బహుబలంగా పనిచేసినట్లయితే నీవు బహుతరములకు ఆశీర్వాదకరంగా మార్చబడతావనేటువంటి సత్యం నువ్వు మర్చిపోవద్దు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందామా? కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిష చేతనే గాని సత్యం చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. కొందరు అసూయ చేత కలహబుద్ధి చేత మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటిస్తున్నారు. 18వ వచనంలో మనం చూసినట్లయితే ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు పౌలు. మనం దేవుని పని జరగాలన్న గురితో ప్రయాణించేటుకై మన మనసులను ఆయుధపరచుకుందాం. ఎస్పెషల్లీ ఈ విషయం మనకు చాలా అవసరం. ఎందుకంటే భారతదేశ పటాన్ని మీరు చూడండి, పైన చాలా వెడల్పుగా ఉంటుంది, కిందకు వచ్చే కొలది ఆ పటం చాలా క్రాస్గా వస్తూ ఉంటుంది. అలాగ చూస్తూ గమనిస్తే ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి కిందకు వచ్చేసరికి ఇంకా క్రాస్గా వస్తుంటుంది. కాబట్టి మన మైండ్లు కూడా అంత క్రాస్గా నేరోగా ఉంటాయి అనేది భారతదేశ పట్టణం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని గ్రహించుకుందాం. మన మనస్సులు విశాలంగా ఆలోచించేటట్లు ఉండాలి. ప్రతి విషయాన్ని చిన్న మనసుతో మనం ఆలోచించటం అది మంచిది కాదు, అది క్షేమం కాదు. ఉత్తమమైన దేవుని పని నువ్వు చూడు. నీ మనస్సాక్షి పనిచేస్తే ఒకవేళ ఎవరైనా నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశంతో సువార్త ప్రకటిస్తున్నా అది కూడా నీకు సంతోషంగానే తీసుకుంటావు. ఎందుకని? నీ మనస్సాక్షి ప్రభు ఎదుట నిర్దోషమైనదిగా కాపాడుకోవాలనే అపేక్ష పౌలుకున్నట్లు నీకు కూడా ఉంటుంది. కాబట్టి పౌలు సాక్ష్యం ఇస్తూ అంటాడు, నేను నేటి వరకు మంచి మనస్సాక్షి కలిగిన వాడిన వలె నేను నడుచుకున్నాను అంటాడు. మహాసభ ఎదుట నీవు కూడా చెప్పగలగాలి. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం
మొదటి వచనం చదువుకుందాం. నీవు కూడా చెప్పగలగాలి, మహాసభ ఎదుట, లోకమంతటి ఎదుట నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా నేను కాపాడుకున్నాను. మంచి మనస్సాక్షి కలిగి నేను నడుచుకున్నాను. దేవుని ఎదుట, మనుషుల ఎదుట నా మనస్సాక్షిని నేను కాపాడుకుంటున్నాను. అందుకే పౌలు ఒక అడుగు ముందుకు వేసి అంటాడు, మనల్ని విమర్శించుకొని ఎడల తీర్పులోనికి రాకపోదామంటాడు పౌలు. మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలి, విమర్శించుకోవాలి. ప్రభువా, నేను ఎలాగున్నాను? ఎప్పుడైతే మనం అలాగా విమర్శించుకోగలుగుతామో తీర్పు నుంచి మనం తప్పించబడతాం. దేవుని కార్యాలను ప్రభు నామంలో మనం చూస్తాం. ఒకవేళ ఎవరైనా నీ జీవితంలో నిన్ను వేలెత్తి చూపించినా, నువ్వు అలాంటి వాడివని ఇలాంటి వాడివని నీ మీద నేరారోపణ చేసినా, నీ మనస్సాక్షి గనక పనిచేసి నువ్వు ప్రభు కొరకు జీవించినప్పుడు వారే తమ అభిప్రాయము తప్పని తెలుసుకుని నడుచుకుంటారు. నీ మనస్సాక్షి నీలో పనిచేసినప్పుడు ఎదుటివారిలో కూడా మనస్సాక్షి పనిచేస్తుంది. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురుచు చలిగా ఉన్నందున వారు నిప్పురాజు పెట్టి మమ్మనందరినీ చేర్చుకునిరి. అప్పుడు పౌలు మోపిడి పులలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకుకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు, నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనిను న్యాయమాతన్ని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించివేసి ఏ హానియూ పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియూ కలుగుకుండుట చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. ప్రియులారా, ఆ ఓడలో మొత్తం 276 ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు పౌలును బట్టి కాపాడినాడు. మెలితే ద్వీపానికి వారు చేరుకున్నట్లుగా అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో మనం చూడగలం. అప్పుడు వర్షం కురుస్తూ చలిగా ఉంది. వారు నిప్పురాజు పెట్టి ఆ అనాగరికులు అందరినీ చేర్చుకున్నారు. మనకు పరిచర్య ఎవరు బాగా చేయగలరంటే అనాగరికులే. వారు చేసిన ఉపచారం ఇంత అంతా కాదని రాయబడింది అక్కడ వాక్యంలో. ఇంతలో పౌలు మోపడి పుల్లలు వేరాడంటే, అంటే అపోస్తులు పుల్లలు ఏరతారండి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. గుప్పుడు ఏరలే, మోపిడేరాడు. ఎవరేరమన్నారు పౌల్ని పుల్లలు? తానే వేరుతున్నాడు. ఆ ఓడ ప్రయాణంలో కానీ ఆ ప్రజల మధ్య కానీ అపోస్తులుడిగా పౌలు ఎవరికి పరిచయం చేసుకోవట్లేదు. ఒక సామాన్యుడిగా అంత గొప్ప విద్యావంతుడు పనిచేస్తాడు. ఆ పుల్లలు ఏరడం వల్లనే అక్కడ గొప్ప పని జరిగింది. నువ్వు ప్రసంగించడం వల్ల గొప్ప పని జరిగింది అనుకోమాక, నువ్వు పాడడం వల్ల ప్రజలు రక్షించబడతారని అనుకోమాక, నీ వలన దేవుని నామం మహింపరచబడాలి అంటే నిన్ను నీవు తగ్గించుకొని అక్కడ ఏ కొరత ఉందో చూచి ఏమి చెయ్యాలో, ప్రజలకు ఏం అవసరమో ఆలోచన చేసి నువ్వు ముందుకు సాగినప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది. నా ప్రియులారా, ఇంతలో సర్పం కాకకు బయటకు వచ్చింది. ఆ పౌలు చేతిని పట్టుకుంది సర్పం. అప్పుడు ప్రజలంటారు, నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించబడ్డా న్యాయమతని బ్రతకనీలేదని తమలో తాము చెప్పుకుంటున్నారు. పౌలుకి ఆ ద్వీపవాసులు ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే నరహంతకుడని. మరి పౌలు ఏమి రెస్పాండ్ అవుతున్నాడు? అయ్యో, మీరు అలాగ అనుకోవద్దు, నేను నరహంతకుడిని కాదు, నేను అపోస్తులుణ్ణి, దేవుని వాక్యం ప్రకటించేవాడిని అంటున్నాడా? మౌనంగా ఉన్నాడు. నీ మనస్సాక్షి పనిచేసినప్పుడు, నీవు ఎన్నడూ నీ చెవులతో వినని భయంకరమైనటువంటి నిందలు వినబడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటావు అంతే. నీ మనస్సాక్షికి తెలుసు, దేవునికి తెలుసు. నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరమే ఉంది. యోసేపు పోతీఫర్ భార్య గురించి ఎక్కడా మాట్లాడలేదు. తాను నీతిమంతుడిగా ఎక్కడా కనపరుచుకోవాలని ప్రయత్నించలేదు యోసేపు. పోతీఫర్ భార్య మోపిన నిందను బట్టి యోసేపు జీవితం రోడ్డు పాలైపోయింది.
ఆ పరిస్థితులు యోసేపుకి చెరసాలను ఇచ్చినాయి. చెరసాల్లో ఎవరితో ఆ విషయాన్ని పంచుకోలేదు. తాను తప్పు చేయలేదని ఐగుప్తు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా యోసేపు ఎక్కడా ఎవరితో మాట్లాడలేదు. నీ జీవితంలో నువ్వు మౌనంగా ఉండు, ప్రభు నీ పక్షం నుండి మాట్లాడి గొప్ప కార్యాలు చేస్తాడు. అత్యున్నతమైన స్థితిలో యోసేపును ప్రభు ఉంచాడు. యోసేపుకి తెలుసు, తన మనస్సాక్షికి తెలుసు, తాను ఏ పాపం చేయలేదనే సంగతి. ఇప్పుడు కొద్దిసేపు వారు గమనించిన తర్వాత ఏ హాని పౌలుకి కలగలేదు. అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టారు. అతనికి ఏ హాని కలగకుండా చూచి దేవతని సర్టిఫికెట్ తయారు చేశారు వాళ్ళు. సర్టిఫికెట్ తయారు చేయడానికి పెద్ద పనే ఉంటుందండి. అంతకుముందు నరహంతకుడు అన్నారు, ఇప్పుడు దేవత అంటున్నారు. పౌలు నరహంతకుడు అన్నప్పుడు ఏమీ ప్రతిస్పందించలేదు, దేవతనన్నప్పుడు ఉప్పొంగిపోలేదు. నీ మనస్సాక్షి పనిచేసినప్పుడు ప్రజల అభిప్రాయాలను గురించి నువ్వు ఆలోచించక ప్రభువుని ఎందుకు పిలిచాడో దాని మీద నువ్వు మనసు పెట్టి వెళ్ళిపోతుంటావు. అప్పుడు గురి నీకు తప్పదు. నువ్వు చేయవలసిన పనిలో నువ్వు నష్టపోవు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. పౌలు అక్కడ ఏం చేస్తున్నాడు అని మనం చూస్తే, అక్కడ ఒక భూస్వామి ఉన్నాడు. వాళ్ళు చాలా గొప్ప ఆతిథ్యం ఇచ్చారు వారికి. అక్కడ ఆ పోపుల యొక్క తండ్రి జ్వరం చేత రక్తభేది చేత బాధపడుచు పండుకొని ఉంటే పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడండి. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేత బాధపడుతూ పండుకుని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. పౌల్ని ప్రార్థన చేయమని వారు అడగల. ఆయన వ్యాధిగ్రస్తులను చూస్తే వారి మీద చేతులు ఉంచకుండా ఉండలేడు. ఆయన మనస్సాక్షి ఏమని చెప్తుంది, ఈరోజు నీకు ఆ రోగి కనబడ్డాడు, రేపు నువ్వు ఇక్కడ ఉంటావో లేదో, ఒక వెళ్ళిపోవచ్చేమో. అప్పుడు ఈ రోగి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? నీ మనస్సాక్షి పనిచేసినప్పుడు ఈరోజు కలుసుకున్న వ్యక్తికి నేను సువార్త చెప్పకపోతే రేపు ఆ వ్యక్తి కలుస్తాడో లేదో నాకు తెలియదు. కాబట్టి ప్రభు నాకు తరుణం ఇచ్చిన వెంటనే నేను పనిచేయాలి. ఇది ఎప్పుడైతే జరిగిందో ఆ ద్వీపంలో ఉన్న రోగులందరూ వచ్చి స్వస్థత పొందారు. నీ మనస్సాక్షి పనిచేసినప్పుడు ఒక ద్వీపానికి ఎటువంటి దైవికమైన స్వస్థ కార్యాలు అందించగలిగే వ్యక్తిగా ఉంటావు. వాటి వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండి. ఖాళీగా ఉండడు, పొలలు ఏరతాడు, రోగులను బాగు చేస్తాడు, ప్రభు నామంలో ద్వీపాన్ని బాగు చేస్తాడు, ఉపవాసం ఉన్న వాళ్ళని బతిలాడతాడు, తినండి నాయనా అని. మీ ఆధారపడిన వాళ్ళని ధైర్యంగా ఉండండి, ఏం కాదని చెప్తాడు. వాడులో ఖాళీగా ఉండడు, ద్వీపంలో ఖాళీగా ఉండడు, వర్షం కురుస్తున్నా ఖాళీగా ఉండడు. ఖాళీగా ఉండడం ఇష్టం లేని వ్యక్తి. అందుకే ఒక మాట రాస్తాడు పౌలు దశలోనిక పత్రికలో, పని చేయనోడు అసలు భోజనం చేయొద్దు అంటాడు. ఎందుకంటే ఆయన పని చేయకుండా భోజనం చేయడు కదండి. నా ప్రియులరా, నీ మనస్సాక్షి పనిచేస్తే దేవుడిని రక్షించిన తర్వాత ఒక్క సెకండ్ కూడా నువ్వు వేస్ట్ చేసుకోలేవు. నువ్వు ఈ వాక్యం వినుచూ ఉండగా నీ మనస్సాక్షి పనిచేస్తే నువ్వు పాపంలోనే జీవిస్తావు. ఇంకా నిశ్చయముగా ఈ రాత్రి నీ పాపాన్ని విడిచిపెడతావు. పౌలుకు పని చేసిందండి మనస్సాక్షి. కాబట్టి ఆ అనాగరికులకు కూడా మనస్సాక్షి పనిచేసింది. మనం ఇంతకుముందు నరహంతకుడు అన్నామేంటి? ఒకవేళ నరహంతకుడు అయితే ఆ సర్పం వలన ఏ హాని పొందలేదే, నిజముగా అతడు దేవత అయి ఉంటాడు. మన మనస్సాక్షి పనిచేస్తే ఈ తరపు ప్రజల మనస్సాక్షి కూడా పనిచేస్తుందండి. ఈ తరం మనస్సాక్షి లేని తరం అండి. హోమోసెక్చువాలిటీతో నిండిపోతుంది ఈ తరం. పురుషుడు స్త్రీ పెళ్లి చేసుకుంటున్నారు. దేవుడు పురుషునిగాను స్త్రీగాను చేసి భార్యాభర్తలుగా దేవుడు వారిని ఏకపరిచి వారి జీవితాలను కడితే ఈ తరం దేవుని ఆజ్ఞలను బ్రద్దలు చేసి దేవుని నియమాన్ని తొక్కివేసి మనస్సాక్షిని పాడు చేసుకొని వారు తమ సొంత చిత్తం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారు ప్రభు వైపుకు త్రిప్పబడాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే గుర్తుంచుకో, నీ మనస్సాక్షి నా మనస్సాక్షి మొదట పనిచేయాలి. మరొక విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను.
దావీదు కుమారుడైన అబ్షాలోము చనిపోయినప్పుడు దావీదు దుఃఖపడుతున్నట్లుగా మనం చూస్తాం. యాక్చువల్గా దావీదుని అబ్షాలోము బహుగా బాధ పెట్టాడు. దావీదు ఉపపత్నులకు మేడ మీద గుడారం వేసి వారితో అబ్షాలోము పాపం చేశాడు. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీలకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దాన్ని అట్లే ఎంచుచుండిరి. ఇంత ఘోరంగా అబ్షాలోము పనిచేసినప్పుడు అబ్షాలోము చచ్చిపోతే దావీదుకి ఏమి సంతోషం లేదు. అబ్షాలోము సింహాసనాన్ని అధిష్ఠించాలని ఆశించినప్పుడు దావీదు కొండల్లోకి పారిపోయాడు. మరి దావీదుకి అబ్షాలోము చనిపోవడం సంతోషంగా లేదు. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. పిల్లరా, దయచేసి 8వ వచనం కూడా చదవగలరా? జనులందరినూ బలాఢ్యులందరినూ దావీదు ఇరుపార్శ్వములనుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చును. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడువు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా షిమి దావీదును దూషిస్తున్నాడు. చీపో చీపో, నీ వేల వల్లని నువ్వు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారు హత్యను యెహోవా నీ మీదకి రప్పించి నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును దేవుడు అప్పగించాడు. నువ్వు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నువ్వు చిక్కుబడి ఉన్నావని రాజును శపించాడు. దావీదు రాజ్యం ఏలాలని కోరుకుంటున్నట్లు, అందుకే సౌలు ఇంటి వారి హత్య దావీదు మీదకి వచ్చినట్లు షిమి పలుకుతూ ఉన్నాడు. సెరీయా కుమారుడైన అభిషై అంటున్నాడు, ఈ సచ్చిన కుక్క నా ఏలిని వాడవును రాజునగు నిన్ను శపించినలా, ఒక్కసారి నువ్వు సెలవిస్తే నేను వెళ్ళి వాని తల ఛేదిస్తానంటున్నాడు అభిషై. దావీదు అంటాడు, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయి చూస్తున్నాడు. ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయుట ఏం ఆశ్చర్యం, వాని జోలికి పోవద్దు. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాన్ని శపించనీయండి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టగలడు. వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేస్తాడు. ఎందుకని దావీదు షిమిని చంపడానికి అభిషేక్ పర్మిషన్ ఇవ్వలేదు? అబ్షాలోము చచ్చిపోయినప్పుడు ఎందుకని సంతోషంగా లేడు? కారణం ఏంటి అంటే, దావీదు తాను చేసిన పాపం ఏంటో దావీదుకి తెలుసు. నమ్మకంగా ఉరియాని ఎలా చంపించాడో, బత్షెబాతో ఎలాగా పాపం చేశాడో, తన పాపాన్ని ఎలాగా కప్పిపెట్టుకుంటూ బ్రతికాడనే సంగతి దావీదు మనస్సాక్షికి తెలుసు. దావీదు మనస్సాక్షి ఏమంటుందంటే, నువ్వు అలాగే చేసావు కదా, ఈరోజు ఆ పాపం నీ పిల్లల్లో పనిచేస్తుంది. అబ్షాలోమా అబ్షాలోమా నా కుమారుడా అని కేకలు వేస్తూ ఏడుస్తున్నాడట. నేనే ఆ పాపం చేయకపోయి ఉన్నట్లయితే నా పిల్లలు అలాగ అయి ఉండేవాడు కాదు. షిమే దూషించటం అది పెద్ద విషయమే కాదు. నా కడుపును పుట్టిన వాడే నా ప్రాణం తీయబోతుంటే, నేను ఉరియా ప్రాణం తీశాను, నా కుమారుడు నా ప్రాణం తీయబోతున్నాడు. దావీదు తలుచుకుంటే అబ్షాలోమును చంపలేడా? గొలియాతును చంపేసినాడు, అబ్షాలోమును చంపలేడా? షిమీని చంపలేడా? కానీ మనస్సాక్షి అంటుంది, నీవు ఉరియా ప్రాణం తీపిచ్చేసావు కదా. నా ప్రియులరా, నీ జీవితంలో నీ మనస్సాక్షి పనిచేసినప్పుడు నీ బలం పక్కన పెట్టేస్తావు, నీ శక్తిని పక్కన పెట్టేస్తావు. నేను నీవు పరీక్షించుకొని ఏడవడం ప్రారంభిస్తావు. మరలా గుర్తు చేస్తున్నాను, దావీదు షిమీని చంపడానికి ఇష్టపడలేదు, అబ్షాలోమును చంపడానికి కూడా ఇష్టపడదు.
నన్ను బట్టి ఆ యవనుడి మీద దయ చూపమని 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో యుద్ధానికి వెళుతున్నటువంటి వారితో దావీదు మాట్లాడతాడు. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చదువుకుందామా. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. అబ్షాలోమును గురించి అధిపతులందరికీ ఆజ్ఞయించాడండి. నేను కదా పాపం చేసింది, నేను కదా. అందుకే యేసు ప్రభు యోధా గోత్రం నుంచి వచ్చి యాజకత్వాన్ని జరిగించాడు. లేవి గోత్రానికి యాజకత్వాన్ని ప్రభు ఇచ్చాడు, కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యోధా గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఆయన దావీదు యెరూషలేము దేవాలయాన్ని కట్టాలనుకున్నాడు. మొదటి నాతాను ప్రవక్త నీకు తోచినట్లు చేయమని చెప్పి తర్వాత వచ్చి నువ్వు కట్టొద్దని చెప్పాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిందంతయు నెరవేర్చమనెను. మొదట నువ్వు కట్టమన్నావు, తర్వాత వద్దన్నావు. ఏంటని దావీదు నాతాన్ని అడగలేదు. కట్టమన్నప్పుడు సరే అన్నాడు, వద్దన్నప్పుడు సరే అన్నాడు. కానీ దావీదు ఊరక ఉండలేక తోచ సఖ్యం కానంత ఇనుము, ఇత్తడి, దేవదారు మ్రాణులన్నింటినీ సమకూర్చాడు. దేవుడు సొలొమోను ద్వారా కట్టించుకుంటానన్నాడు, కానీ దావీదు మందిరానికి కావలసిన వాటిని సమకూర్చాడు. నా ప్రియులరా, ఎందుకని దావీదు బాధపడకుండా సంతోషంగా పనిచేశాడు? నిజమే, నా చేతులు రక్తం ఒలికించినాయి, నేను ఆ పరిశుద్ధమైన పని చేయుటకు నేను అర్హుడును కాను. దేవుడు నా కుమారుని ఎన్నుకున్నాడు, కానీ నేను సమకూర్చాలి కదా దేవుని పని కొరకు. నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరంలో నివాసం చేస్తున్నాను, కానీ దేవుని మందసం డేరాలో నిలిచి ఉంది అని బాధపడుతున్నాడు. ఏ రాజుకి ఇటువంటి మనస్సాక్షి ఉందని మనం చెప్పలేం. దావీదు మనస్సాక్షి కొట్టుకుంటుంది. నేను గొర్రెలు కాచుకునేవాడిని తీసుకొచ్చి దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరంలో ప్రభు నన్ను పెట్టాడే, కానీ ఆయన మందసం ఏంటి డేరాలో ఉంది. కాబట్టి నేను దేవుని కొరకు ఒక మందిరం కడితే, నీ మనస్సాక్షి పని చేస్తే నువ్వు ఎక్కడి నుంచి ప్రభు నిన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. నువ్వు ఎక్కడుండాలి, కానీ నువ్వు ఎక్కడున్నావు అది గుర్తు చేసుకుని నువ్వు పరితపిస్తావు. నా ప్రియమైన వారులారా, ఈ రాత్రి దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తోచసఖ్యం కానంత ఇనుముని ఇత్తడిని కానుక ఇచ్చాడు. అదంతా ఇచ్చి దావీదు అంటాడు, ఎంత ఇవ్వడానికి అసలు నేనే పాటున్నాయా, నువ్విస్తేనేగా నేను ఇచ్చింది అంటున్నాడు. ఒకవేళ ఇంత కానుక గనుక నువ్వు మాకు గనుక తెచ్చిస్తే మేము సేవ చేయలేము. నిన్ను పొగడాలి, నీ పేరు మైకులో చెప్పాలా. దావీదుకి అటువంటి ఆశలు లేవు. అసలు నేనే పాటోడిని ప్రభువా. అందుకే దేవుని హృదయానుసారుడుగా దావీదు మిగిలిపోయాడు. ఎన్ని కీర్తనలు రాశాడు, ఎన్ని కీర్తనలు పాడాడు. మీరు చూడండి, సౌలుకి కీర్తనలు పాడే అనుభవం లేదు. దావీదు శ్రమలలో కీర్తనలు పాడాడు. అందుకే ఆ శ్రమలన్నీ దావీదుకి మహిమగా మారిపోయినాయి. ఆ శాపం కూడా, షిమీ వాళ్ళ నోటి నుంచి వచ్చేటువంటి దోషణ పలుకులు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, నీ జీవితంలో నీ మనస్సాక్షి పనిచేస్తే, ప్రభు నా కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, నేను ఆయన కొరకు ఏం చేయాలి? ప్రభు ఆ సువార్త ఉన్న స్థలాలను నేను విడిచిపెట్టి సువార్త లేని స్థలాలకు వెళ్ళగలిగితే బాగుండని పౌలు వలె నువ్వు కూడా ఆశిస్తావు. దావీదు వలె నువ్వు కూడా దేవుని మందిరం కట్టబడితే బాగుండని పరితపిస్తావు. నీ సోఫాల్లో నువ్వు సంతోషంగా ఉండలేవు. నీ బంగారాల మధ్య నువ్వు సంతోషంగా ఉండలేవు. నీ పిల్లలు ఇతర దేశాల నుంచి పంపించే డబ్బుల వలన నువ్వు సంతోషంగా ఉండలేవు.
దావీదు సింహాసనమందు సంతోషంగా లేడు. దేవుడు తన్నింతగా ఇచ్చిస్తే నేను దేవుని మందిరం కట్టాలని దావీదు హృదయం పరితపిస్తుంది. నేను ముగించబోతున్నాను. ఈ ఒక్క మాట చెప్పి మాత్రం నేను సెలవు తీసుకుంటాను. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన తన రక్తాన్ని ఆఖరి బిందువు వరకు, లాస్ట్ డ్రాప్ వరకు నీ కొరకు ఖర్చు చేశాడు. మరి నువ్వు ప్రభు కొరకు ఏం చేశావు? దేవుని ఆత్మ నిన్ను ప్రశ్నిస్తూ ఉండగా నీ నిర్ణయం ఏంటి? లేచి నిలబడు, ప్రార్థన చేసుకుందాం. ఆకాశం వైపు చేతులెత్తు, దేవుని బిడ్డలతో ప్రార్థనలు ఏకీభవించు. కోట్ల మందికి సువార్త అందలేదనే సంగతి నీకు తెలుసా? నీ ధనం లగ్జరీకి, కంఫర్ట్స్కి ఉపయోగించుకున్నావు కానీ దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెట్టలేదనే సంగతి నీకు తెలుసా? నా ప్రియమైన వారులారా, నీ మనస్సాక్షి పనిచేస్తుందా? యేసు ప్రభు నీ కొరకు చేసిన త్యాగం గుర్తున్నదా? ఆయన నీ కొరకు ఖర్చిన రక్తం యొక్క వెల నువ్వు కట్టగలవా? నీ ఇంటికి దేవుడు తన సేవకులను పంపించాడు. నీ పట్టడానికి ప్రభు తన సేవకులను పంపించాడు. ఈ చెవు ద్వారా విని ఈ చెవు ద్వారా వదిలేసావా? నీ మనస్సాక్షి చచ్చిపోయిందా? వాత వేయబడిందా? ప్రభువు నీతో నాతో తేటగా మాట్లాడినటువంటి రాత్రి ప్రభువా, నేను ఖాళీగా ఉండకూడదు. పొలలేరుతూ ఉన్నాడు, వర్షం కురుస్తూ ఉన్న పౌలు వాడలు అందరినీ బతిలాడుతున్నాడు ఆహారం తినమని. చెరసాల్లో ఉంటే పాటలు పాడుతున్నాడు. రోమా జైల్లో ఉన్నప్పుడు ఒనేసిముకు సువార్త చెప్పాడు. అక్కడుండి కూడా తన స్నేహితుడైన ఫిలోమానుకు ఉత్తరం రాశాడు. మా జీవితాల్లో ఖాళీగా ఉండుట కొరకై మాకు సువార్త వినిపించలేదు. ప్రభువా, గొప్ప ఉద్దేశం ఉంది మా విషయంలో, కనికరించయ్యా, కనికరించు అని అంగలార్చు. ప్రభు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఒకప్పుడు బర్నబాతో వాదోపవాదం కలిగి బర్నబా నుంచి దూరం అయ్యాడు. మీరు కలిసి పనిచేయమన్నారు, కానీ తొందరపాటు వల్ల ఒక నష్టం జరిగిపోయింది. ఇప్పుడు తీతులు పోగొట్టుకోవడానికి పౌలుకి ఇష్టం లేదు. అతను కనబడినందున నాకు నెమ్మది లేదని చెప్పాడయ్యా. ఇదిగో ఈ రాత్రి మా మనస్సాక్షి చచ్చిపోయిన స్థితిలో నా మట్టుకు నేనున్నాను. కోట్ల మంది నరకాగ్నికి చేరువవుతున్నారు, కానీ మీరు ఆశించిన పని నేను చేయడం లేదు. ఆ దైవజనుడిని పౌలును చూసినప్పుడు నేటి వరకు నేను మంచి మనస్సాక్షి కలిగి నడుచుకున్నాను అని సాక్ష్యం ఇచ్చాడు. నేను కూడా అలాగే చెప్పగలుగుతూ కృప నీవు. తీతుతో క్రేతీయులను మధ్య పెద్దలు నియమించి అక్కడున్న లోపాలను దిద్దమని ఎలా తగ్గింపుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆశయాలని వారందరూ విడిచిపోయారని తిమోతికి అలాగే తెలియజేస్తున్నాడు. దోషకుడిని హానికరుణ్ణి ఎలాగ ఒప్పుకుంటున్నాడు. వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నదని సంఘం ఎదుట ఎలాగ ఒప్పుకున్నాడు. దేవా, నా మనస్సాక్షి అలాగ పనిచేయనివ్వండి. ప్రభువా, నా మనస్సాక్షి నా మరణం వరకు చనిపోకూడదు. అది కొట్టుకోవాలి నాయన. దావీదు సౌలు దగ్గర కత్తి నీళ్ల బుడ్డి తీసుకొచ్చినప్పుడు అది కొట్టుకుంటుంది. పై వస్త్రం కోసినప్పుడు కొట్టుకుంటూ ఉంది. సౌలు దొరికినా దావీదు చంపలేదు. యెహోవా అభిషేకించిన వారి జోలికి నేను వెళ్ళను, దేవుడే అతని విషయం చూసుకుంటాడని. దేవా, నేను అటువంటి లోతైన భక్తిని సంపాదించుకోలేదు. నేనంత స్వార్థపరుని ప్రభువా. అబ్షాలోము చనిపోయినప్పుడు బహుగా దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే నా పాపాన్ని బట్టి అబ్షాలోము, నా కడుపును పుట్టిన కుమారుడే నా ప్రాణం తీయడానికి చూస్తూ ఉండగా
ఈ బెన్యామీనుడు శపించడం ఏమంత గొప్ప విషయం? వాక్యాన్ని లోతుగా నేను అర్థం చేసుకోలేకపోతున్నా. పౌలు సువార్తను ఆసియా ప్రజలు విన్నారు, కానీ పౌలు అంతరంగాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక పౌలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభువా, నీ అంతరంగం, నీ సేవకుల అంతరంగం గ్రహించువాడిగా నన్ను చేయి. వారు ఏ ఉద్దేశంతో చెప్తున్నారో దానికి లోబడగలిగిన కృప నాకు అనుగ్రహించు. ప్రభువా, తాను జీవించినంత కాలం ఆత్మలు మేల్కొల్పాడు పౌలు. సొంత ఇల్లు కొనుక్కోలేదు, అద్దె ఇంట్లో కాపురం ఉండి ఆయన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి వారికి పూర్ణ ధైర్యంతో స్వార్థ ప్రకటించాడు. నేను కూడా నా దినముల్లో నేను అలాగ పనిచేయగలుగుటకు కృపనివ్వండి. సహవాసం చుట్టూ మీ కంచి ఉంచండి. ఈ రాత్రి వాక్య వినని ప్రజలను వారిని మిషనరీలుగా లేపండి. దావీదు దేవుని మందిరం కట్టాలని తలంచాడయ్యా. మేము పాకిస్తాన్ని మీ కొరకు పట్టుకోవాలని మేము తలంచలేకపోతున్నాం. దావీదు ఒక్కడు తలంచితే నువ్వు దాన్ని కార్యరూపంలో పెట్టి చేపించావు. మేము తలంచిన తర్వాత నువ్వు చేయకుండా ఉండలేవయ్యా. ఆఫ్ఘనిస్తాన్ని నీ వాక్యంతో నింపాలి, క్యూబాని నీ వాక్యంతో నింపాలి. మా తలంపుల్లో దాని గురించిన భారం మాకు అనుగ్రహించండి. వెత్తబడిన వాక్యాన్ని ఫలభరితంగా చేయండి. ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి. మమ్మల్ని మీకు సమీపంగా తీసుకొని వెళ్ళి యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మని కన్నిన సహవాసం సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక.